నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం. ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత యాత్ర. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. నాలుగేళ్ల కిందట అదృశ్యమైన మహిళ కేసును ఎట్టకేలకు ఛేదించినారు విశాఖ పోలీసులు. ఓయాసిస్ ఫర్టిలిటీ జనని యాత్రను ప్రారంభించిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. నలభై 45 సంవత్సరాలు దాటిన పోలీస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహన్ సిన్హా. ఎన్టీఆర్ జయంతిని తెలుగువారి ఆత్మ గౌరవ దినోత్సవంగా ప్రకటించాలి. తెలుగు శక్తి అధ్యక్షుడు పివి రామ్. వార్తల్లో ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో భారీ స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖలో నిర్వహించడం గర్వకారణమన్నారు. యోగం అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని, యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. Test the chest, slow motion, slowly backward, then slowly center, okay? That is stage 1. Of stage 2, side to side, okay? Then same, take a deep inhalation. ప్రపంచ చరిత్రలో విశాఖపట్నం సిటీ ఒక అద్భుతాన్ని సృష్టించబోతుంది. దానికి నాంది మొన్ననే మనం ఇక్కడ అధికారికంగా లాంచింగ్ ప్రోగ్రాం చేసాం. యోగాంధ్రప్రదేశ్ 2025 యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించటం, ఒక స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్తో ముందుకెళ్తా ఉన్నాం. ఈ విశాఖలో జరిగేటువంటి యోగాంధ్రకి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు పోలీసుల యొక్క స్థైర్యం, ధైర్యం, విధులు చెప్తూ పోలీస్ శాఖ ఈరోజు ఇక్కడ 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తుంటే స్వయాన ఆ శాఖ మంత్రి గారు పాల్గొనడం కూడా ఇక్కడ గొప్ప విశేషం, అదృష్టంగా భావిస్తున్నాం. ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోటి నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటారు, మా సీఎం గారు అంటారు నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు. నిజంగా అందరూ అలాగే ఉంటారు. ఒక పక్క సముద్ర తీరం, ఒక పక్క బీచ్, దారిపోటు ఇంచుమించుగా చాలా పొడవైన సాగర తీరం. ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి ప్రమోషన్ కనుక వస్తే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా యోగాకి కనెక్ట్ అవుతారు. యోగాతోని కేవలం ఏదో ఆసనాలు చేసామన్నది కాకుండా మన శరీరాన్ని, మనసుని ఏకం చేసే యోగా అన్నది
పాడేరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని పెద్దబైలు ముంచంగి పొట్టు మండలాల్లో గత 2 రోజుల్లో 37.5 లక్షల విలువైన 750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ షేక్ షాహాబాద్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇన్నోవా కార్, ఆటో, 4 సెల్ ఫోన్లు, 1000 నగదును సీజ్ చేసినట్లు చెప్పారు. డివిజన్లో గంజాయి రవాణాదారులపై గట్టి నిఘా పెట్టామన్నారు. ఇంతకుముందు గంజా రవాణా చేసావా లేదా? మరి చేసినట్టే కదా అర్థం. आपका नाम क्या? कौन सी गाँव? आप कहाँ से? అంటే ఈ నెల 22న ముంచింపట్ పరిధిలోని లబ్బూరు జంక్షన్ దగ్గర మనకు ఎస్ఐ గారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఏపీ 35X1573 నెంబర్ గల ఆటోలో ఉన్న వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా దాదాపు 350 కేజీల గాంజాయి ఇందులో మనకు దొరికిందండి. సో ఇందులో గాంజాయి ఎక్కడ కొన్నారంటే వీళ్ళు ఈ జోలాగూడ అన్న విలేజ్ ఏదో ఇది ఒడిశా సంబంధించిన విలేజ్. ఇక్కడ వీళ్ళు గాంజాయి కొన్నారు. సో ఇందులో మొత్తం 5 మంది ముద్దాయిలు. A1 ఎవరైతే ఉన్నారో గొల్లూరి సోమనాథ్ అండ్ A4 ఎవరైతే ఉన్నారో పిల్లో గొప్ప, వీళ్ళిద్దరూ కూడా ఒడిశాకి వెళ్లి ఒడిశాలో గాంజాయిని ప్రొక్యూర్ చేసి ఇతను ఎవరైతే ఈ A3 ఎవరైతే ఉన్నారో A3 పేరు తునా నాయక్, ఇతను ఒడిశా సంబంధించిన వ్యక్తి. ఈయనకు అమ్మారని వీళ్ళ ప్లాన్. సో A4 అండ్ A1 ఇద్దరు కూడా గాంజా వీళ్ళు ఒడిశాకి వెళ్లి ప్రొక్యూర్ చేశారు. ఈ గాంజాని ఒక ఆటో మాట్లాడుకున్నారు. ఆటో అతని డ్రైవర్ పేరు సుకేరి గరిసం. ఈయన ఈ ఆటోలో గాంజాయిని జోలాగూడ విలేజ్ నుంచి జోలాపూర్ తీసుకెళ్దామని వీళ్ళ ప్లాన్. సో ఈ మధ్యలో మన ఎస్ఐ ఇంటర్సెప్ట్ చేసి ఇలా పట్టుకోవడం జరిగింది. ఈ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం మేము దాదాపు 10,000 రూపాయలు తీసుకుంటారని చెప్పేసి మనకున్న సమాచారం. సో ఇందులో A5 కూడా ఉన్నాడు. A5 ఇతను హెల్పింగ్, అంటే ఈ గాంజాయిని ప్యాక్ చేయడం, లోడ్ చేయడం లాంటి పని కూడా చేశాడు. సో ఇందులో మొత్తం 5 మంది ముద్దాయిలు. ఇందులో A1 అండ్ A2ని అరెస్ట్ చేస్తాం. రిమైనింగ్ ముద్దాయిని కూడా త్వరగా అరెస్ట్ చేస్తాం. ఇందులో సీజ్ చూస్తే కనుక ఆటో ఒకటి సీజ్ చేశాం. తెలంగాణకు చెందిన ఓసీఎస్ సంస్థ చేపడుతున్న జనని బస్సు యాత్రను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గాజ్వాక అమరావతి పార్కులో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో సంతానం అనేది జీవన విధానంలో ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. సంతానం లేని వారికి ఈ జనన యాత్ర ద్వారా అవగాహన కలిగించి ఉచితంగా వైద్య పరీక్షలు చేపట్టి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఓసీఎస్ సంస్థ తెలియజేయడం ఆరోగ్యమన్నారు. నమస్కారం. ఈరోజు రాజువాకలో ఓఎస్ఎస్ ఫెసిలిటీ వాళ్ళు జననీ యాత్రని ప్రారంభించడం జరిగింది. నేను మా డిప్యూటీ మేయర్ అందరం కూడా పాల్గొన్నాం. డాక్టర్ రాజుగారి గారి ఆధ్వర్యంలో ఈ జననీ యాత్ర ఇక్కడ ప్రారంభమైంది. సుమారు 30 సెంటర్స్ ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా రిమోట్ ఏరియా అంటే పల్లెటూరులో కూడా ఈ జననీ యాత్ర జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ జననీ యాత్ర ద్వారా వాళ్ళ కోరిక తీర్చుకునే విధంగా, ఎవరికైతే ప్రాబ్లం ఉందో అవి బయటకు చెప్పుకునే కూడా కాదు. కాబట్టి సంతానం లేని ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకొని, ఈ అవకాశాన్ని వాడుకొని, మీకు ఫ్రీగా ఇక్కడే టెస్టులు చేస్తున్నారు. వాళ్ళు అన్నీ కూడా చేస్తారు. ఈ టెస్టుల ద్వారా మీకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఓఎస్ఎస్ జనని యాత్రని ప్రారంభించింది. సో ఓఎస్ఎస్ జనని యాత్ర ఏంటంటే, ఇప్పుడు చాలా మంది కపుల్స్ వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వాలని కోరిక చాలా ఉంటుంది. వాళ్ళకి పేరెంట్స్ అవ్వాలనే కోరిక కోసం వాళ్ళు ఏదో చాలా కష్టపడతా ఉంటారు. ఏం చెప్పాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఏం బ్లడ్ టెస్ట్లు చేయాలో తెలియదు. సో వాళ్ళ కోసం ఈ బస్సు ద్వారా వీఆర్ గోయింగ్ టు అదర్ రూరల్ అండ్ ఆల్సో అర్బన్ ఏరియాస్. సో ఈ బస్సులో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది, ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు అండ్ ఫ్రీ ఫర్టిలిటీ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరైతే పేషెంట్స్ ఈ ప్రెగ్నెన్సీ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రెగ్నెన్సీ పేరెంట్స్ అవే వాళ్ళ కోరికని తీర్చేలాగా మేము హెల్ప్ చేస్తున్నాము. సో ప్రెగ్నెంట్ అవ్వడానికి కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక్కోవడానికి ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత యాత్రను నిర్వహిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలియజేశారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ గురిజాడ అప్పారావు విగ్రహం నుండి ఆశల బెట్ట మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించాలని మత సామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకై సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమైక్యత యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, జిల్లా వామపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదులను శిక్షించాలి. ఉగ్రవాదులను శిక్షించాలి. దేశ సమైక్యతకు పోరాడదాం. దేశ సమైక్యతకు పోరాడదాం. దేశ సమైక్యతకు పోరాడదాం. ఈ నెల 20 తేదీ నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాము. పెహల్గాం నేపథ్యంలో ఆపరేషన్ సింధూర జరిగినటువంటి ఉగ్రవాద వ్యతిరేక పోరాటం క్రమంగా ముస్లిం వ్యతిరేక పోరాటం కింద హిందూ ముస్లిం విభజన కింద దారితీస్తున్నది. మోడీ, అమిత్ షా ప్రసంగాలు కానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు చేసిన విష ప్రచారం కానీ, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే దేశం మొత్తాన్ని ఒక తాటి మీదకి నడిపి ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని చేయటం కాకుండా ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని కాస్త ముస్లిం వ్యతిరేక పోరాటం కింద చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసి బలహీనపరిచేటువంటి బ్రిటిష్ పాలకులు ఏ రకంగా వలస పాలకులు మన దేశాన్ని బలహీనపరిచారో అదే పద్ధతిలో వీళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. మన దేశం యొక్క ప్రతిష్టని, మన దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని పణంగా పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ కాల్పుల విరమణ ప్రకటించాడంటేనే ఈ ప్రభుత్వం భారతదేశ ప్రజలకు కాదు, ట్రంప్కు ప్రాతినిధ్యం వస్తుంది. మోడీకి విశ్వగురు లాంటి వాడి కింద ట్రంప్ మారిపోయాడు. ఇది భారతదేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే, ఇంతకన్నా సిగ్గు చేయటనేటువంటి విషయం ఇంకోటి లేదు. ఒకవైపు అన్ని పార్టీలను కలుపుకొని దేశాలు తిరిగి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆ దేశాలను కూడగడుతూ, మరొక వైపు తమ బీజేపీ ముఖ్యమంత్రులని, తమ పార్టీ వాళ్ళని తిరంగ యాత్రలను పెట్టి ఈ త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేటువంటి అర్హత కూడా లేనటువంటి బీజేపీ ఈరోజు ఆ జెండానే మలనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం. 4 ఏళ్ల కిందట అదృశ్యమైన మహిళ కేసును పోలీసులు ఎటుకీలకు ఛేదించారు. ఆమెతో వివాహితర సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి హత్య చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్లో సిపి శంకబ్రత బాగ్వి వివరాలు వెల్లడించారు. మెలోడీ థియేటర్ వద్ద నివాసం ఉంటున్న పల్లం గీత అనే మహిళ 2021 డిసెంబర్ నుంచి కనిపించడం లేదని ఆమె కుమారుడు ఇటీవల సిపిని కలిసి ఫిర్యాదు చేశారు. 4 ఏళ్లుగా పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసిన ఫలితం లేదని 2022 అక్టోబర్లో కేసు మూసివేశారని తెలిపారు. స్పందించిన సిపి ఈ కేసును ప్రత్యేక బృందానికి అప్పగించారు. ప్రత్యేక బృందం పలువురు సాక్షులను విచారించింది. లోతుగా అధ్యయనం చేసి ఆమెకు సన్నిహితంగా ఉండే దివాకర్ హత్య చేసినట్లుగా నిర్ధారించి అరెస్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం అది డిటెక్ట్ చేశారని మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇది నెక్స్ట్ కేస్. ఇది లాస్ట్ 4 years నుండి అన్డిటెక్టెడ్. పల్లా గీత 21 December 2021 నుండి మిస్సింగ్. సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక 10 రోజుల క్రితం వచ్చి కలిశారండి. ఈ విధంగా లాస్ట్ 3-4 years నుండి మా అమ్మ కనపడడం లేదు. సో ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది ఏమైనా మతస్థిమితం లేదు, ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్ డెత్, లేకపోతే ఏదైనా డెత్ జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది ఎవరు చెప్పడం లేదు. లాస్ట్ సో మెనీ ఎన్నిసార్లు మేము పోలీస్ దగ్గరికి వెళ్ళాము, ఎటువంటి పోలీస్ సమాధానం చెప్పట్లేదు. సో అందుకే మీరు చాలా కేసులు డిటెక్ట్ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు వచ్చి చెప్పారండి. వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారికి
ఆ కేసు అప్పచెప్పాను. ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి 4 సంవత్సరాల నుండి అన్డిటెక్టెడ్ కేసు 10 రోజుల్లో డిటెక్ట్ చేశారండి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కలిసి తిరంగ యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి జనసేన పార్టీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో సుజాతనగర్ పార్టీ కార్యాలయం నుండి చిన్న ముసిడివాడ జంక్షన్ వరకు జనసేన పార్టీ వీర మహిళలు మరియు నాయకులు జాతీయ పతాకంతో తిరంగ యాత్రలో పాల్గొని పెద్ద ఎత్తున భారత్ మాతాకి జై అంటూ ప్రజలందరూ త్రివిధ దళాలకి మద్దతును ప్రకటిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. भारत माता के भारत माता के भारत माता भारत माता के भारत माता के भारत माता के भारत माता ఎంతో ఆహ్లాదంగా కాశ్మీర్ని పునర్మించుకుని ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తూ ఆదమర్చున్న తరుణంలో పెహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మంది టూరిస్టులను పట్టణ పెట్టుకున్న సంఘటన ఆ రోజు మనల్ని కలిచివేశారు. ఆంధ్ర నుంచి కూడా 2 ఉండటం, దేశవ్యాప్తంగా కానీ ఫారినర్స్ కానీ 26 మంది చనిపోవటం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి. అన్నమాట ప్రకారం ఏదైతే మా ఆడపడుచులో సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం. శబాష్ మోడీ అనిపించుకునే విధంగా మన ప్రధానమంత్రి చేసిన తలపెట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాభా కూడా హర్షించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరి అంత పేరు మనకు రావటానికి కానీ మనం చేసిన విధానాన్ని కానీ తట్టుకోలేని పాకిస్తాన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే మళ్ళీ సింధూర్ 2 అని చెప్పి పాకిస్తాన్లో చొరబడి తీవ్రవాద శిబిరాలతో పాటు వాళ్ళ స్థావరాలను కూడా మట్టు పెట్టిన విధానం. 28 ఏప్రిల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సర్వీసులు అన్ని దేశవ్యాప్తంగా సమస్యగా మారిందని ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం చంద్రశేఖరరావు అన్నారు. వారి సమస్యలపై విశాఖ దాబా గార్డెన్స్ వెల్నెస్ సెంటర్ వద్ద శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ CGHS సాఫ్ట్వేర్ NIC మార్చి నుంచి CDAC-కి మార్చడం వల్ల లబ్ధిదారుల వైద్య సేవలు పొందుటకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి డైరెక్టర్ జనరల్ CGHS-కి విన్నవించుకున్న సమస్యను పరిష్కరించలేదు అని వారు తెలియజేశారు. ఇప్పటికైనా వారి యొక్క సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నాయకత్వాలకి చెప్పాం. మరి ఇంకా వాళ్ళ పెన్షనర్స్ అసోసియేషన్ ఉందా, వాళ్ళ బాధ్యత తీసుకుని దేశంలోనే మొట్టమొదటిసారి మన విశాఖపట్నంలో డిఫెన్స్ లో పనిచేసినప్పుడు లేదా ఇతర చోట్ల పనిచేసినప్పుడు CSMI రూల్ ప్రకారంగా మనం వైద్య సౌకర్యాలు అందుకున్నప్పుడు ఇన్నిసార్లు ఎప్పుడైనా మనం CGHS సెంటర్ చుట్టూ తిరిగామండి. నేరుగా వెళ్ళి ఒక లెటర్ పట్టుకొని అక్కడ జాయిన్ అయితే మనకి ట్రీట్మెంట్ అయ్యేది, వాళ్ళకి కావాల్సిన మందిని. నా పేరు ఎం చంద్రశేఖరరావు, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడ మేము సమావేశమై మా నిరసన తెలియజేయడానికి వచ్చాం. CGHSలో గత నెల ఏప్రిల్ 28 నుండి మొత్తం సర్వీసెస్ అన్నీ పడుకుంటూ పోయి అంతా ఆన్లైన్ తలకు సర్వీసెస్ CHSలో అవి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలన్నా ఆన్లైన్ బుక్ చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి మనం అపాయింట్మెంట్ తీసుకున్నా సరే అక్కడ డాక్టర్ గారి దగ్గర కంప్యూటర్లో ఆన్లైన్లో మన మెడికల్ లిస్ట్ ఉంటుంది. అది ఆన్లైన్ సిస్టమ్ పడుకోవడం వల్ల మెడిసిన్ కూడా ఇవ్వడానికి లేని పరిస్థితి మీటింగ్ అవును. అందువల్ల ఇక్కడ సర్వీస్ అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ అంతా కూడా పనిచేయకపోవడం వల్ల ఇక్కడికి వచ్చిన పేషెంట్కి కూడా
మెడిసిన్ ఇవ్వాలంటే తనకు మెడికల్ హిస్టరీ, ఆ పేషెంట్ తనకు మెడిసిన్ హిస్టరీ ఉండాలి. అంతకుముందు ఏ మెడిసిన్ ఇచ్చారు, ఏ జబ్బులకి, ఆ విషయాలన్నీ తెలిస్తే దాన్ని బట్టి మెడిసిన్ కొత్తగా ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్. ఆ పరిస్థితి లేకుండా పోయింది. అందుకని అది ఒకటే కాదు, ఆన్లైన్ తాలూకా సర్వీస్ అన్నీ ఆగిపోయి హైదరాబాద్ డైరెక్టర్ తాలూకా సిహెచ్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి రావాల్సిన లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే క్యాన్సర్ కానీ, లేదంటే ఈ షుగర్ పేషెంట్ ఇన్సులిన్ స్టేజ్కి వస్తే ఇన్సులిన్ కానీ, లేదంటే డయాలసిస్ కానీ, లేదంటే లేడీస్కి వచ్చే ప్రత్యేకమైన ఇష్యూస్ ఉంటాయి వాటికి మెడిసిన్ కానీ, అవి హైదరాబాద్ నుంచి రావాలి. అవి రావడం ఆగిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియన్ మెడిసిన్ ఉంది. ఇక్కడ ఉన్న మెడికల్ షాప్లో మందులు ఇస్తారు, మిగతా లేనివి ఇండియన్ పెడతారు. ఇండియన్ మెడిసిన్ కూడా ఆగిపోయింది, ఎందుకంటే ఆన్లైన్లో కనిపిస్తుంది కాబట్టి. ఆ ఇండియన్ మెడిసిన్ డబ్బులు కట్టి తీసుకొని బయట తీసుకొని దాన్ని బిల్లు పెట్టుకోండి అని చెప్తున్నారు. అసలు మెడికల్ బిల్లు సిస్టమే ఆగిపోయింది. తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు 45 సంవత్సరాల పైబడి ఉన్న సుమారు 750 మంది పోలీస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విశాఖ వెంకోజీపాలెంలో మెడికల్ హాస్పిటల్ మరియు అచితరాపురంకి చెందినటువంటి రుషిల్ డెకర్స్ లిమిటెడ్ వారి సహకారంతో ఈ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. పని ఒత్తిడితో పాటు శారీరక మానసిక ప్రయాసాలకు లోనవుతున్న సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ ఆసుపత్రిలో 3 రకాల పరీక్షలు, గుండె, కిడ్నీ, మహిళలకు మమోగ్రఫీ తదితర ఖరీదైన పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని జరగడానికి అవసరమైన అన్ని సూచనలు సూచించినటువంటి గవర్నమెంట్ ఎస్పీ క్రైమ్ సార్ కూడా మనపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా ఈ కార్యక్రమం వైస్ ప్రెసిడెంట్ గారిని ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గొడ్డుల తూర్తి ఐపీఎస్ వారు వారిని ఐపీఎస్ వారిని అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యక్రమం Sri Kiroyan from Rushil Decor. How the dear friends. It gives me immense pleasure and joy to be conducting this medical camp, medical examination for 750 police personnel of Anakapalli District Police. In this, I am very grateful to Medicover Hospital for organizing a separate facility, a separate team of doctors, nurses, and the medical staff specifically for our police personnel. Sir, this program we'll be covering a total of 750 police personnel, sir. It will be spread over a period of 19 days, in which every day 40 members will be thoroughly examined in all the medical checkups. For this program, my heartfelt gratitude to Rushil Decor for providing us financial assistance and making this all possible. మీ అందరికీ తెలుసు, మన పోలీస్ పనిలోనే irregular timings, irregular food habits, దాంతోనే we might be suffering from various ailments. Chances will always be more. So regular health checkups, regular medical checkups are a must and compulsorily అన్ని police officers compulsory అని చేసుకోవాలి, so that any early detection of medical symptoms can be properly addressed. So this is one of the efforts of Anakapalli District Police to make sure that any kind of even a small medical condition is detected early and suitably treated. I would request all the men and all the officers involved with this medical. ఎన్టీఆర్ జయంతిని తెలుగువారి ఆత్మ గౌరవ దినోత్సవంగా ప్రకటించాలని, ప్రభుత్వం పరంగా దీన్ని నిర్వహించాలని, దీనిపై ప్రభుత్వం సోమవారంలోగా జీవో విడుదల చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఏ జిల్లా మహానాడులోనూ దీనిపై తీర్మానం చేయలేదని అన్నారు. ఈ ఏడాది అయినా ప్రకటించాలని బివి రామ్ కోరారు. ఇది తెలుగు ప్రజల అందరి కోరికని తెలిపారు. శనివారం విశాఖ ఓ హోటల్లో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వపరం చేయని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. ఈరోజు అన్ని జిల్లాల్లోని మహానాడులో తీర్మానం చేసి పంపారు, కానీ ఏ ఒక్క జిల్లాలో కూడా ఎన్టీఆర్ గురించి ప్రభుత్వపరం చేయాలని చెప్పి ఏ జిల్లా కూడా తీర్మానం చేయలే. ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టింది
సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులని చెప్పినందుకు పుట్టిన పార్టీ. నాడు కాంగ్రెస్ వారు మనల్ని మద్రాసి అని, ఇడ్లీ సాంబార్ అని ఇలా అవహేళనగా మాడుతుంటే చూసి భరించలేక తెలుగుదేశం పార్టీ స్థాపించి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు చేయని రికార్డు తీసుకొచ్చిన ఘనత అది ఎన్టీఆర్గా దక్కింది. ఈరోజు భారతరత్న కంట నేను ఎందుకు డిమాండ్ చేస్తానంటే, భారతరత్న ఇస్తే నేను తప్పట్లేదు, రావాలి. కానీ ఇది ప్రభుత్వపరంగా చేస్తే ప్రభుత్వాలు మారినా, తరాలు మారినా ఎన్టీఆర్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. ఇది తెలుగు శక్తి ప్రపోజల్ చేస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రపోజల్ రేపు సోమవారం సాయంకాలం లోపల జీవో పాస్ చేయని చెప్పి చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ని ఒక పార్టీగా చూడరు, ప్రజలు భగవంతుడిగా చూస్తారు. నిజంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే సంస్కరణలు వచ్చినాయి, తెలుగు జాతి గౌరవం పెరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వెళ్ళిందంటే అది మూలం ఎన్టీఆర్, చంద్రబాబు కాదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత దాన్ని దిశగా డెవలప్ చేసి తెలుగు జాతి గౌరవం. స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. జి వామనమూర్తి డిమాండ్. స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తేదీ 24/5/2025 ఉదయం 10 గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్గేట్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లు నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వెంటనే ఆపాలని, తొలగించిన 2000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, బకాయి పడినటువంటి జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో నడపాలని, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు గత 3 సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనని సమర్థించాల్సినటువంటి రాజకీయ పార్టీలు అందుకు భిన్నంగా, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 2000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల నుంచి తొలగించారు. ఆ విధుల నుంచి తొలగించిన 2000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని వెంటనే పనుల్లోకి తీసుకోవాలని, బకాయి ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పి స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కాంట్రాక్ట్ కార్మికులకి మద్దతుగా ఇవాళ విశాఖపట్నం సిటీలో ఆటో కార్మికులు ఈ నిరసన ధర్నా చేపట్టారు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని చెప్పినటువంటి ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో చెప్పాలని చెప్పి కార్మికవర్గం ప్రశ్నిస్తూ ఉంది. ఎప్పటికైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి, ఏదైతే తొలగించిన 2000కు పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని, బకాయిలు ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులకు మద్దతుగా ఇవాళ విశాఖపట్నం ఆటో కార్మికులు తమకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టాం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.